హాయ్ అండి, వెల్కమ్ టు సిద్ధభూమి ఛానల్. ఈరోజు ఎండు మాంసం కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేయాలి. కరివేపాకు బాగా పచ్చట్లాడుతుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. చూసారా, ఉల్లిపాయలోంచి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ ఎండు మాంసాన్ని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఎండు కొబ్బరి పేస్టు, కొద్దిగా పసుపు, తగినంత కారం, ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 లీటర్ వాటర్ పోసుకొని బాగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు, ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 10 విజిల్లు రానివ్వాలి. కాసేపటికి కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి. ఉడకకపోతే ఇంకా 2-3 విజిల్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఎండు మాంసం కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.